కర్నూలు జిల్లా చిట్యాలలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. వాహనాన్ని అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా చిట్యాలలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. వాహనాన్ని అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పైన కొంతమంది టీడీపీ నాయకులు దాడి చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో కలకలం పెడుతుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొనడం జరిగింది. ఏదైతే గ్రామంలో ప్రవేశించిన వెంటనే కొంతమంది టీడీపీ నాయకులు గ్రామంలోకి రావద్దని చెప్పి హెచ్చరిస్తే ఏదైతే శ్రీదేవి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడే ఉన్న వైసీపీ నాయకులు ఏదైతే టీడీపీ నాయకులను అడ్డుకునే క్రమంలో ఇద్దరి నాయకుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొని ఒకరిపై ఒకరు రాళ్లు ఊరుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే కంగాటి శ్రీదేవి వాహనాల పైన టీడీపీ శ్రేణులు దాడి చేయడంతో వాహనాల అద్దాలు పగిలిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తమ గ్రామంలోకి రావద్దని చెప్పి టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఇటు వైసీపీ నాయకులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీపీ వెంకటరామరెడ్డికి చెందిన వాహనాన్ని పూర్తిగా అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులకు సమాచారం ఉండడంతో వెంటనే పోలీసులు ఏదైతే రెండు వర్గాలను ఎదరగొట్టి ఏదైతే ఎమ్మెల్యేని ఆ గ్రామం నుంచి పంపించేయడం జరిగింది. ముఖ్యంగా ఆ గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ ఏదైతే మాజీ ఎమ్మెల్యే దాడికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఏదైతే జరిగిన ఘటన పైన ఏదైతే గ్రామస్తుల పైన కొంత వివరాలు తీసుకొని టీడీపీ వైసీపీ నాయకుల పైన కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్. రోజు కృష్ణగిరి మండలంలో కోయిలకొండ చూసుకొని చిట్యాల గ్రామానికి వెళ్తుంటే మధ్యలో టీడీపీ నాయకులు ఊర్లలోకి రాకూడదని చెప్పేసి కర్రలతో ఈరోజు దాడి చేయడం, ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక మహిళని చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈరోజు మా మరిది ఏపీపీ గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు. ఈరోజు కేఈ వాళ్ళ బంధువులంట కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి సొంతము తమ్ముళ్ళు అన్నగారు అవుతారంట. కనీసం వాళ్ళతో జత కలిపి ఆ గ్రామస్తులు కూడా ఈరోజు ఆ విధంగా రౌడీజానికి పాల్పన్నారు. గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి చరిత్ర. ఈరోజు మేము మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ఈరోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు. ఒక మాజీ మహిళా శాసనసభ్యురాల పైన ఇలా దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా ఎంత ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దిగజారినారు, ఏ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది ఒకసారి చూసుకోవాలి. ఈరోజు కృష్ణగిరి మండలంలో కోయిలకొండ చూసుకొని చిట్యాల గ్రామానికి వెళ్తుంటే మధ్యలో టీడీపీ నాయకులు